హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెబల్స్ తెలుగు. ఈ వీడియోలో మనం కాల్షియం రిచ్ నల్ల నువ్వుల లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ లడ్డూ చేసుకోవడానికి మనకి 500 గ్రామ్స్ నల్ల నువ్వులు, 250 గ్రామ్స్ పల్లీలు, 100 గ్రామ్స్ పుట్నాల పప్పు, ఇంకా 250 గ్రామ్స్ జాగరి అంటే బెల్లం, ఇంకా 250 గ్రాములు తాటి బెల్లం ఇవి కావాలి. సో ఇందులో మనం ముందుగా వీటిని మనం ఒక ప్యాన్లో రోస్ట్ చేసుకోవాలి. ఈ పప్పులన్నింటినీ కూడా ఈ పల్లీలు పుట్నాల పప్పు ఒక ప్యాన్లో వేడి చేసుకుందాం. ముందుగా ఒక ప్యాన్లో ఈ పల్లీలు వేసుకుందాం. ఇంకొక కడాయి తీసుకొని అందులో ఈ నల్ల నువ్వులు వేసుకుందాం. వీటిని సిమ్లో పెట్టి బాగా తక్కువ ఫ్లేమ్లో కలుపుతూ రోస్ట్ చేసుకోవాలి. ఇవి మాడిపోకుండా రోస్ట్ చేసుకోవాలి. వేరుశనగ గుళ్ళు చూడండి ఒక 5-10 మినిట్స్లో ఇలా రోస్ట్ అవుతాయి కదా. సో వీటి పొట్టు ఊడిపోతుంది, అయినా కానీ మనం పొట్టు తీయకుండానే దీంతో మనం కలిపి లడ్డు చేసుకుంటాం. ఎందుకంటే ఆ పొట్టులో ఫైబర్ అనేది ఉంటుంది, ఇంకా మనకి కావాల్సిన పోషకాలు ఉంటాయి కాబట్టి ఆ పొట్టు తీయట్లేదు. దీన్ని ఇలాగా డ్రై రోస్ట్ చేసుకుంటున్నాము. ఈ గుళ్ళు బాగా రోస్ట్ అయిపోయిన తర్వాత ఇవి తీసి సేమ్ ఇదే ప్యాన్లో మనం పుట్నాల పప్పు కూడా రోస్ట్ చేసుకోబోతున్నాం. సో వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. అలాగే ఈ నువ్వులు కూడా బాగా రోస్ట్ అయినాయి కదా, చూడండి మాడిపోకుండా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి. మనం చేయి పెట్టి చూస్తే తెలుస్తుంది అవి బాగా వేడెక్కినాయా లేదా అనేది. నువ్వులన్నీ కూడా యూనిఫామ్గా అన్నీ బాగా వేడెక్కిన తర్వాత, బాగా రోస్ట్ అయిన తర్వాత వీటిని కూడా సెపరేట్గా తీసుకోవాలి. సో వీటిని ఒక పెద్ద పళ్ళెంలో వేసి కొద్దిగా ఆరబెట్టాలి. వేడి చల్లారే వరకు కూడా దీన్ని ఆరనివ్వాలి. దీన్ని గాలికి ఆరబెడదాం. ఇప్పుడు మనం పల్లీలు వేయించిన ప్యాన్లోనే పుట్నాల పప్పు కూడా వేసుకున్నాము. దీనికి పెద్దగా హీట్ అవసరం లేదు. పల్లీలు తీసిన వెంటనే అందులో ఈ పప్పు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. వేడిగా ఉన్న ప్యాన్లో దీన్ని అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనం పుట్నాల పప్పు లేదా గులశనగపప్పు ఎందుకు కలుపుతున్నామనంటే ఆ రెండిట్లో కూడా చాలా ఆయిల్ వస్తుంది, వేరుశనగపప్పులోను నువ్వుల్లోనూ. సో ఆ ఆయిల్ని బ్యాలెన్స్ చేయడానికి మనం ఈ గొల్లపప్పుని యాడ్ చేసుకున్నాం. చూసారు కదా, రోస్ట్ అయింది. బెల్లాన్ని మనం కరిగించుకుందాం. ముందుగా మనం తాటి బెల్లాన్ని 250 గ్రాముల తాటి బెల్లాన్ని కరిగిద్దాం. ఇది చాలా గట్టిగా ఉంటుంది. కొద్దిగా వాటర్ యాడ్ చేసి దీన్ని కరిగించుకుందాం. ఇది కొంచెం కరిగిన తర్వాత దీంట్లో మనం బెల్లం, మామూలు బెల్లం 250 గ్రాములు ఇది కూడా వేసుకుందాము. సో దీన్ని కూడా బాగా కలుపుతూ పూర్తిగా కరిగేలాగా కలుపుకుందాము. ఇప్పుడు మిక్సీ తీసుకుని అందులో మనం వేరుశనగుళ్ళు వేసి పౌడర్ చేసుకున్నాము. వేరుశనగుళ్ళ పౌడర్ని ఒక బౌల్లో తీసుకుందాం. వేరుశనగుళ్ళు బ్లెండ్ చేసిన తర్వాత గుల్లశనగపప్పు దీన్ని కూడా పౌడర్గా చేసుకుందాం. ఫైనల్గా ఇప్పుడు మనం నల్ల నువ్వులు వేసుకుంటున్నాము. ఈ నల్ల నువ్వుల్ని కూడా పౌడర్గా చేసుకున్నాము. సో ఈ 3 వేసుకున్నాము. చూసారు కదా, ఇది దాంట్లో ఉండే ఆయిల్ వల్ల ఇది గడ్డగడుతుంది, ముద్దగా అవుతుంది కదా. సో ఇప్పుడు ఈ మూడింటిని మనం మిక్స్ చేసుకుంటున్నాం. వేరుశనగ గుళ్ళ పౌడరు, నల్ల నువ్వుల పౌడరు, పుట్నాల పప్పు పౌడర్. ఎక్స్ట్రాగా ఉన్న ఆయిల్ని ఈ పుట్నాల పప్పు అంటే గుల్లశనగపప్పు యొక్క పౌడర్ అనేది అబ్జార్బ్ చేసుకుని ఆయిల్ బయటికి బాగా ఎక్కువగా వచ్చేయకుండా చూస్తుంది, బ్యాలెన్స్ చేస్తుంది. సో ముందు ఈ పౌడర్స్ అన్నింటినీ కూడా బాగా కలిపిన తర్వాత, మిక్స్ చేసిన తర్వాత మనం బెల్లం పాకం ఇలా ఒక వడగట్టు పెట్టి వేసుకుంటే అందులో ఏమైనా ఉంటే అవన్నీ కూడా ఫిల్టర్ అయిపోతాయి. పాకాన్ని వేసుకుంటూ వీటిని ముద్దగా కలుపుకోవాలి. ఆ పౌడర్స్ అలాగే పాకం కూడా యూనిఫామ్గా బ్లెండ్ అయ్యేలాగా కలుపుకుంటూ దీన్ని ముద్ద చేసుకోవాలి. ఇది బాగా ముద్ద అయిన తర్వాత దీన్ని మనం ఉండ చుట్టుకోవచ్చు. సో దీంట్లో మనం ఎక్స్ట్రాగా ఎటువంటి ఆయిల్ కానీ నెయ్యి కానీ యాడ్ చేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ వీటిల్లోనే చాలా ఆయిల్ ఉంటుంది. మనం దీన్ని ఒత్తే కొద్దీ కూడా అందులో ఉండే ఆయిల్ అనేది బయటకు వస్తుంది. చూడండి, ఉండ చుట్టే కొద్దీ కూడా ఆయిల్ ఎలా వస్తుందో ఇలా మనం ఉండలు చుట్టుకోవాలి. చూసారు కదా, ఈ ఉండల్లో అధిక మొత్తంలో కాల్షియం అనేది ఉంటుంది. సో టేస్టీ నల్ల నువ్వులు
వేరుశనగ గుళ్ళ లడ్డూలు రెడీ.